ట్యాంక్ బండ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో గోల్డెన్ జూబ్లీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటుగా స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి ఉత్తమ్ కుమార్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మా అందరికీ కాకా వెంకటస్వామి ఆదర్శమని చెప్పారు. ఆయన వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజకీయ పరంగా, చదువుల పరంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చేలా కృషి చేసిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని మంత్రి పొన్నం కొనియాడారు. ప్రాణాలు అర్పించినటువంటి వెంకటస్వామి గారు మన మధ్యలో లేకున్నా వారి యొక్క సేవలు, వారి యొక్క జ్ఞాపకాలు, వారు చేసినటువంటి అనేకమైనటువంటి చారిత్రాత్మక కార్మిక రంగంలో కావచ్చు, నియోజకవర్గానికి కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అనేక సందర్భాల్లో వారిని ఎప్పుడు కూడా మరిచి ఉండలేని విధంగా వారి యొక్క చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్నటువంటి వెంకటస్వామి గారిని ఈరోజు మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈనాటి యువత రాజకీయాల్లో కానీ వివిధ సామాజిక కార్యక్రమాల్లో కొంత ఈజీ నేచర్ గా ఉండేటువంటి పరిస్థితుల్లో వెంకటస్వామి గారు ఏ విధంగా శ్రమపడ్డారు, కార్మిక నాయకుడిగా పేద వర్గాల కోసం పోరాడుతూ అవసరమైతే పార్టీలో అధికారంలో సహచార మంత్రులు, ముఖ్యమంత్రితో సహా పేదలకు సంబంధించి న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి పెద్ద వెంకటస్వామి గారిని ఆదర్శంగా తీసుకోవడంతో పాటుగా పార్టీ పట్ల క్రమశిక్షణ, పార్టీ ఆనాడు కష్టంలో ఉంటే ఈ రోజు 24 అక్బర్ రోడ్ను కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇచ్చి ఎప్పటికి కూడా జ్ఞాపకం ఉంచుకునే విధంగా పార్టీకి తన కష్టకాలంలో అండగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వెంకటస్వామి గారి సందర్భంగా మరొకసారి స్మరించుకుంటూ వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క శ్రమను భవిష్యత్తులో మార్గదర్శకత్వంగా తీసుకుంటామనే మాట మరిగిస్తూ మరొకసారి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.